విద్యార్థులకు శుభోదయం. మనకి మళ్ళీ కొత్త సంవత్సరం ద్వితీయ సెమిస్టర్ ప్రారంభమవుతుంది. మన మొన్నటి వరకు కూడా మొదటి సెమిస్టర్లో పద్యము, గద్యము, ఆధునిక కవిత్వము సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మరలా మనం ద్వితీయ సెమిస్టర్లోకి వచ్చేసాం అన్నమాట. ఈ గతంలో అంటే గత సంవత్సరం వరకు ఎలా ఉండేదంటే పద్యము, గద్యము, ఆధునిక కవిత్వం అని చెప్పేసి 3 విధాలుగా ఉండేది అన్నమాట తెలుగు సంబంధించిన పాఠ్యాంశాలన్నీ కూడా. ఈ సంవత్సరం మరి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే కేవలం పాఠ్యాంశాలన్నీ కూడా మార్చేసి మనకి తెలుగు విద్యార్థులు అంటే ఎవరైతే తెలుగు సాహిత్యం చదువుకుంటారో, తెలుగు భాషలో తెలుగు స్పెషల్ తెలుగు చదువుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా మనకి ఈ సంవత్సరం కొత్తగా చేర్చడం జరిగింది అనమాట. పాఠ్యాంశాలు ఏదైనప్పటికీ ఏంటంటే తెలుగు సాహిత్యం కాబట్టి మనం నేర్చుకో తప్పదు, మనం పరీక్ష కూడా తప్పనిసరిగా రాయాల్సిందే అనమాట. ఈ అంశాలన్నీ కూడా గతంలో ఏంటంటే పురాణ ప్రక్రియలు, రామాయణం, మహాభారతాలు అన్నీ ఉండేవి అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే ఆధునిక సాహిత్యం వైపు మన ప్రభుత్వం వాళ్ళు దృష్టి సారించారన్నమాట. దానిలో భాగంగానే మనం ఈరోజు ఏంటంటే సెమిస్టర్ 2లో భాగంగా ఆధునిక కవిత్వము పరిచయమైనటువంటి పాఠ్యాంశం అనేది మనకి ప్రారంభించడం జరిగిందనమాట. మనకి సరే, ఈరోజు మనం ద్వితీయ సెమిస్టర్లో భాగంగా మొట్టమొదటి పాఠ్యాంశం ఏంటంటే ఆధునిక కవిత్వము పరిచయం. మనకి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనకి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా ఏంటంటే ప్రాచీన సాహిత్యం, రామాయణము, మహాభారతము, అలాగే భాగవతము, అనేకమైనటువంటి కావ్యాలన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఏం చేశారంటే ఆధునిక కవిత్వాన్ని వీళ్ళు పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఆధునిక కవిత్వము దాని మీద పాఠ్యాంశాలను నిర్ణయించడం జరిగింది అనమాట. వాటికి సంబంధించినటువంటి విశేషాలను ఒకసారి మనం ఈ రోజున తెలుసుకున్నాం అనమాట. చూడండి, మనకి నన్నయ్య గారితో తెలుగులో సాహిత్య ప్రక్రియ అనేది ప్రారంభమైందనమాట. క్రీస్తు శకం 1120 నుండి 64 వరకు మరి నన్నయ్య గారు మహాభారతాన్ని జీవించడం జరిగిందనమాట. ఆ సందర్భంలోనే మహాభారతం కూడా రాయటం జరిగిందనమాట. ఆయన కాలం నుండే మనకి సాహిత్య ప్రక్రియ అనేది ప్రారంభమైంది. దీనికే ప్రాచీన సాహిత్యం అంటారు. నన్నయ్య దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి సాహిత్యం మనకి దాదాపుగా 17వ శతాబ్దం వరకు కూడా ఒక వెలుగు వెలిగిందనమాట. అంటే దాదాపు మనకి 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశారంటే మరి ఆయన అష్టదిగ్గజ కవులు అని చెప్పేసి తన ఆస్థానంలో ఏర్పాటు చేసుకుని దేశ భాషలను తెలుగు లెస్స అని మరి వెలుగెత్తి చాటి చెప్పి ఒక వెలుగు వెలిగిందనమాట తెలుగు సాహిత్యం అంతా. ఆయన చనిపోయిన తర్వాత తదనంతర కాలాల్లో చాలామంది కవులు పట్టించుకోకపోవడం, కవులందరూ కూడా మనకి తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు తదితర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోవడం జరిగిందనమాట. మరి అప్పుడు దాన్ని ఏమన్నారంటే క్షీణాంధ్రయము అన్నారనమాట. ఆ 17వ శతాబ్దం అయిపోతుంది, చివరి దశలో ఉన్నప్పుడు 18వ శతాబ్దం ప్రారంభంలో ఏమి ప్రారంభమైందంటే ఆధునిక కాలం వచ్చేసిందనమాట. ఆధునిక శతాబ్దం అనేది వచ్చిందనమాట. ఆధునిక శతాబ్దంలో ఎప్పుడైతే వచ్చేసిందో ఆధునిక కవిత్వం కూడా మారిపోయింది. అసలు ఆధునిక కవిత్వాన్ని ఎందుకు పేరు పెట్టారంటే చూడండి, ఆధునిక కవిత్వం ఆవిర్భావం అసలు ఎందుకు పెట్టారో, భారతదేశానికి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చారో అదే సమయంలో ఏంటంటే ఆంగ్లేయులకు ఉన్నటువంటి పొయిట్రీ, ఆంగ్ల సాహిత్యం అంతా కూడా మన భారతీయ సాహిత్యం వైపు కూడా మళ్ళీందనమాట. అంటే మనవాడు కూడా ఏం చేశారంటే ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకోవడంతో ఆ భాషతో పాటు ఏంటంటే మన తెలుగు భాష కూడా ఏంటంటే మారవలసినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అదే మన తెలుగు యొక్క ఆధునిక కవిత్వం అనేది ఆవిర్భావం జరిగిందనమాట. సరే, దీనికి ఆధునిక కవిత్వానికి ఏమని పేరంటే నవ్య కవిత్వము, తర్వాత అభినవ కవిత్వము అనేటువంటి పేర్లు పెట్టడం జరిగిందనమాట. నవ్య కవిత్వము, అభినవ కవిత్వం అంటే ఏమిటి? కొత్తదనం అన్నమాట. మన ఆంగ్లేయులు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో అదే సమయంలో రైలు, బస్సు, అలాగే ముద్రణ యంత్రాలు కూడా ఏంటంటే రావడం జరిగిందనమాట. ఆ సమయంలో ఏంటంటే మరి చాలా అప్పటి వరకు కూడా ఏంటంటే తెలుగు సాహిత్యం అంతా కూడా తెలుగు సంస్కృతంలో ఉండటం, పద్య భాగంలో ఉండటం, సంస్కృతంలో ఉండటం వల్ల
చేరువు కాలేదన్నమాట. దాంతో ఏంటంటే కొన్ని అగ్రకులాల వాళ్ళకి కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయింది అన్నమాట తెలుగు సాహిత్యం. మనకి ఆధునిక శతాబ్దంలో ఈ ఎప్పుడు మార్పు వచ్చిందంటే కందుకూరి వీరేశ్వరలింగం గారు, గురజాడ, అలాగే బిలుగు రామమూర్తి గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత తెలుగు సాహిత్య ప్రక్రియ అంతా కూడా ఒక మార్పు వచ్చిందన్నమాట. ఎందుకు మార్పు రావడం అంటే పూర్వకాలంలో సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు వీటన్నిటితో కూడా నిర్మితమై ఉండేదన్నమాట. వ్యాకరణంతో నిర్మితమై ఉండేదన్నమాట. ఆధునిక కాలంలో వీళ్ళు ఏం చేశారంటే వీరేశ్వరలింగంతో కందుకూరి వీరేశ్వరలింగం గారితో ప్రారంభమై గురజాడ వారు ఏం చేశారంటే మరి కన్యాశుల్కం నాటకం రచించడం జరిగిందన్నమాట. ఊరు ప్రచారం చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగిందన్నమాట. మనం ఒక వ్యక్తిని గురించి చెప్పుకోవాలన్నమాట. బిలుగు రామమూర్తి పంతులు గారు ఈయన తెలుగు భాష అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేశారన్నమాట. వీళ్ళందరూ ఏంటి చేసినటువంటి గొప్పదనం ఏంటంటే ప్రజలందరూ కూడా అంటే చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళందరికీ కూడా తెలుగు సాహిత్యం అనేది అర్థం కావాలి. మనం న్యూస్ పేపర్ ఉంది, ఒక న్యూస్ పేపర్లో మనం చక్కగా చదువుకుంటాం అనమాట. అంటే బాగా చదువుకునేవాడు ఒక మధ్యస్థంగా చదువుకునేవాడు అందరూ ఏం చేస్తారు, మనం చక్కగా చదువుకుంటాం అనమాట. మొత్తం అర్థమైపోయింది అనమాట. ఆ ప్రక్రియ మీరు ప్రారంభించారు ఎవరో వీరేశ్వరలింగం గారు, విజయాడ బిలుగు వారు, తర్వాత గురజాడ వారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వ్యవహారిక ప్రజలు ఏ భాషలో అయితే మాట్లాడతారో ఆ భాషలో ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో ఉన్నటువంటి పండితులందరినీ కూడా ఎదిరించి మరి కన్యాశుల్కం అంటే మరి అలాగే వీళ్ళతో పాటు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వంటి ఈ యొక్క రచన చేసి తెలుగు సాహిత్యం అంతా కూడా ప్రజల దృష్టి ఒకసారి మళ్ళీగా చూశారన్నమాట. అలాగే ఇంకో పాయింట్ తీసుకుంటే ఆ రోజుల్లోనే మనకి ఈ ఆధునిక కవిత్వంలో భాగంగా వచ్చిందే ఖండకావ్యాలు వచ్చినాయి అన్నమాట. అంటే ఇది ఏంటంటే కాలానికి అనుగుణంగా సాహిత్య ప్రక్రియ అంతా కూడా అప్పటి వరకు కూడా గద్యాలు అప్పటి వరకు ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలకు ఉన్నది కాస్త ఏంటంటే సామాన్యమైనటువంటి భాషలోకి వచ్చేసింది. అంటే ఎవరైనా రాయొచ్చు అనమాట. సందులతో కానీ సమాసాలతో కానీ అలంకారాలతో దీంతో కూడా సంబంధం లేకుండా ఎవరైనా సరే కవిత్వం రాయవచ్చు అనమాట. ఆ ప్రక్రియను తీసుకొచ్చారన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రక్రియ తీసుకొచ్చారో ఒక రకంగా వీళ్ళందరూ కూడా ఏంటంటే పండితుల నుంచి కూడా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవడం జరిగింది అనమాట. ఆ రోజుల్లోనే ఇంకొకసారి కొత్తగా వచ్చిన సాహిత్యం ఏంటంటే ఖండకావ్యాలు వచ్చినాయి అనమాట. ఖండకావ్యాలు అంటే ఏంటి, మనకి ఒక కథం తీసుకున్నాం, అది 2 గంటలు 3 గంటలు ఒక 100 పేజీలు 200 పేజీలు ఉండింది అనమాట. అలాగే ఒక ఖండకావ్యాలు అంటే ఒక చిన్న కథం తీసుకుంటాం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంటతో, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వ్యవధిలో మనం చదువుకునే దాన్ని ఏమంటారంటే ఖండకావ్యాలు అంటారు. అంటే చిన్న కథ అనమాట. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే ఒక 2 గంటలు 3 గంటలు చదువుకోవాల్సిన స్టోరీని అంతా కూడా ఒక 10 నిమిషాల్లో ఒక చిన్న కథలాగా చదువుకోవడానికి అవకాశం కలిగింది అనమాట. ఉదాహరణకి గుర్రం జాషువా గారు రాసినటువంటి గిజిగాడ అనేటువంటి పాఠ్యాంశం ఇవన్నీ ఏంటంటే మన చుట్టుపక్కల కూడా జరుగుతున్నటువంటి పాఠ్యాంశాలన్నింటినీ ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంది. సో సపోజ్ మనం ఖండకావ్యాలు తీసుకుంటే గిజిగాడు ఒక చిన్న పిచ్చుక గురించి వర్ణించడం జరిగింది. తను ఇల్లు కట్టుకునేటువంటి విధానం, చిన్న పక్షి అని మనం చూడటానికి తను చిన్న పొలాలని తర్వాత కొబ్బరి పీసుని తీసుకొచ్చి ఇల్లును నిర్మించుకున్న తీరుకి మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాన్ని మనం పాఠ్యాంశంగా తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆత్మాశ్రయ నీతి కవిత్వము అంటే ఇక్కడ ఏంటి, పూర్వం రామాయణంలో ఎలా ఉండేది, దానిలో ఎవరో హీరో రాముడు అనమాట. అంటే ధీరోదాత్తుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు అని చెప్పేసి అనమాట, నాయకుడు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఆత్మాశ్రయులు తానే హీరో అనమాట. అలాంటి కావ్యాలన్నీ కూడా రావడం జరుగుతుంది. తదనంతరం మళ్ళీ వస్తు నవ్యత. చూడండి, మనకి రామాయణంలో మహాభారతంలోని ఇతర గ్రంథాలు ప్రాచీన సాహిత్యంలో ఎవరుండేవాళ్ళు, దేవతలు, తర్వాత అగ్రవర్ణాలు మీరు అనుకునేవాడు అనమాట. కేవలం క్షత్రియులు, తర్వాత బ్రాహ్మణులు, కొన్ని కులాలు మాత్రమే ఉండేవాడు అనమాట. అలా కాకుండా ఏంటంటే మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్న సామాజిక సమస్యలను వస్తువుని ప్రధానాంశంగా తీసుకుని రచించడం జరిగింది అనమాట. దీనికి వస్తు నవ్యత అంటారు. నెక్స్ట్ చివరిది శైలి నవ్యత. పూర్వకాలంలో మన కావ్యాలన్నీ కూడా ఛందోబద్ధంగా ఉండేవి అనమాట. అంటే చదవటానికి పఠించడానికి కష్టంగా ఉండేవి అనమాట. ఆధునిక సాహిత్యంలో వీళ్ళందరూ బిలుగువారు కానీ తర్వాత గురజాడ వారు విదేశంగా వచ్చినప్పుడు ఏమైందంటే సామాన్యమైనటువంటి శైలిలో అంటే కొత్త పదబంధాలు ప్రయోగించారన్నమాట. మనందరూ కూడా న్యూస్ పేపర్ ఏ విధంగా చదువుకుంటున్నామో
దాన్ని అలాగా చదువుకునే విధంగా ఏంటంటే కొత్తదనాన్ని తీసుకొచ్చారు. మన సరళంగా వ్యవహారికంగా మనం ఏ భాషలో అయితే మాట్లాడుకుంటున్నామో ఆ భాషలో వీళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది.